యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య ముల్లోకాది దేవతలు చూస్తూ ఉండగా స్వామివారు సరిగ్గా రాత్రి 11:01 తులా లగ్న పుష్కరాంశ సుముహూర్తమున లక్ష్మీదేవి మెడలో మంగళసూత్రధారణ గావించారు. వీక్షించి పరవంశించారని వేద పండితులు భక్తులకు ప్రవచించారు. రాత్రి నిమిషాలకు లగ్న ముహూర్తంన లోక కళ్యాణం జగత్ రక్షణ కోసం స్వామివారు లక్ష్మీదేవి మెడలో మంగళసూత్రధారణ గావించారని, స్వామివారు కరుణా కటాక్షంలో అమ్మవారితో పాటు సమస్త లోకాలు సంతరిస్తాయని అర్చకులు వివరించారు. లోక కళ్యాణం జగత్ రక్షణ కోసం జరిగిన ఈ మహోత్సవాన్ని స్వామివారు బ్రహ్మోత్సవ కళ్యాణంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వైపు బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. వైభవంగా జరిగేటువంటి కళ్యాణాన్ని మనసారా సేవిస్తూ తరించగలరని తెలియజేస్తున్నాం. విశ్వక్సేనాయ నమః. అవానాది షోడశోపచార పూజయా అవాయిత కరకస్ ప్రజాపతే సాయం ఓం బ్రతద్విష్ణుస్తవ దేవీయాయ నారాయణే శ్రీపదే పిడికిట తలంబ్రాల పెళ్లి